నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ ఫైర్ అయింది. ప్రభుత్వంపై బట్ట కాల్చి మీద వేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. దళిత పిల్లల నోటి దగ్గరి ముద్దను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగేసుకున్నారని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆయన ఏనాడు రాజ్యాంగాన్ని పాటించలేదని ఆరోపణలు చేశారు. విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తున్నామనే పేరుతో ఏటా దాదాపు 4.5 కోట్లు దోచుకున్నారని విమర్శలు చేశారు. నెలకు 4.5 కోట్ల రూపాయలు పెట్టి కేవలం ఒకే పాఠశాలలో కోడింగ్ నేర్పించారని, అది కూడా ఈ టెండర్లు పిలవకుండానే నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ కోర్సుల పేరుతో 20 కోట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొల్లగొట్టారని, దీనిపై నివేదిక ఇవ్వాలని కాగడిగిందన్నారు సామ రామ్మోహన్ రెడ్డి. సమ్మర్ క్యాంపుల పేరుపై కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని విమర్శలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వెంటనే విజిలెన్స్ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతులకు తీసుకొని పేరుకేమో అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటాడు, సంక్షేమమేమో దళిత పిల్లల పేరు చెప్పుకుంటాడు, కానీ దోచుక తిన్నది మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మీరు దీనికి జవాబు చెప్పాలి. ఈ టెండర్లకి మీరు ఎందుకు పోలే? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి మీరు ఎందుకు తీసుకోలే? అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి శాంక్షన్స్ ఇవ్వాలి. ఇట్లాంటిది కొత్త ప్రోగ్రామ్ గిట్ట మీరు తీసుకుంటే కనీసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్స్ కూడా దీంట్లో తీసుకోలే.